హత్య కేసులో పుట్ట దంపతులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పెద్ద మనిషి. నా కొడుకు కోడలను హత్య చేయించింది పుట్ట దంపతులే, దోషులను కాపాడింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. సిబిఐ విచారణ నేపథ్యంలో సంచలన ఆరోపణలు చేసిన గట్టు కిషన్ రావు. న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో కొనసాగుతున్న సిబిఐ విచారణ. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రావు. సిబిఐపై విశ్వాసం ఉంది, అసలు దోషులకు శిక్ష పడుతుంది. మీడియా ఎదుట సంచలన ఆరోపణలు చేసిన వామన్ రావు తండ్రి కిషన్ రావు. నా కొడుకు కోడలు హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిలను మంతని కల్వచర్ల వద్ద నడి రోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేయించింది బీఆర్ఎస్ నాయకుడు పుట్టమధు దంపతులని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రావు అసలు దోషులకు శిక్ష పడేదాకా పోరాటం సాగిస్తానని స్పష్టం చేశాడు. హత్య జరిగిన సమయంలో ప్రభుత్వం, పోలీసు అధికారులు నేరస్తులతో కుమ్మక్కై అసలు నేరస్తులను తప్పించారని, హత్యలు చేయడానికి 2 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారని, పుట్టమధును సరైన పద్ధతిలో విచారిస్తే దీని వెనుక ఉన్న పెద్ద తలల పేర్లు బయటపడతాయని అన్నారు. హత్యపై అసలు దోషుల పేర్లను ఫిర్యాదులో రాయకుండా పోలీసు అధికారులు అడ్డుకున్నారని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించారని, మా దీనస్థితి ధర్మం చూసి కేసును సిబిఐ అప్పగించిందని అన్నారు. సిబిఐ విచారణ ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా జరగాలని అన్నారు. సిబిఐ అధికారులపై పూర్తి విశ్వాసం ఉందని, అసలు దోషులకు శిక్ష పడుతుందని, అప్పుడే న్యాయవాద దంపతుల ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. 17/2/2021 బుధవారము రోజున నా కుమారుడైన గట్టు వామన్ రావు, అతని భార్య నాగమణి నా కోడలైతుంది. కొడుకు కోడలు ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి మందినికి కోర్టు పని మీద వచ్చిన తర్వాత వాళ్ళ పనులు చూసుకున్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను. వాడు నాతో చాలా విషయాలు మాట్లాడాడు. పెద్ద పెద్ద వాళ్ళతోటి కలిసి పుట్టమధు భార్య వారి అన్యాయాలు కలిసి ఆమె మీద హత్యా ప్రయత్నం చేస్తారు నాన్న అని చెప్పాడు. చెప్పిన తర్వాత 2 గంటలపై తర్వాతనే వారి మీద హత్య జరిగింది. మంతిని పెద్దపల్లి ప్రధాన రహదారి పైన. చాలా దిగ్భ్రాంతికి గురైనాం మేము. ఆ రోజునటువంటి ప్రభుత్వం ఏతుందో, ఆ రోజునటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో కాంప్లైంట్ కూడా చేయడం జరిగింది. నన్ను కాంప్లైంట్లో సరి అయినటువంటి విషయ వివరణ ఇవ్వనీయలేదు. మా ఎంక్వైరీలు అని చెప్పి అన్నారు. లాస్ట్ చివరిది కూడా రాయనేలేదు. రాయకుండా నేను స్వశక్తిగా ఫలానా విషయంలో రాస్తా అని చెప్పాను. ఏంటంటే ఈ నిందితులను అంటే వసంతరావు, కుంట శ్రీను, తర్వాత వాడు అశోక్ అంటే ఏంటంటే అర్జున్, అక్కపాక కుమార్, వీళ్ళని విచారించినట్లేదంటే చాలా విషయాలు బయటపడతాయని చెప్పి నేను చివరిలో చెప్పడం జరిగింది. నేను న్యాయపరంగా చాలా పోట్లాడాను. ఆ రోజునటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అని చెప్పానాడే కానీ మాట వరకే మిగిలిపోయింది. కానీ తెలంగాణ పోలీసు బేస్ అన్నాడు. చాలా సంతోషకరమైన విషయమే. కానీ తెలంగాణ పోలీసును ఆ రోజు పనిచేయకుండా చేశారు. ఆ రోజు పనిచేస్తే నేను దూరం పోయేవాడిని కాదు కావచ్చు. ఇక్కడ నాకు పని జరగలేదు కాబట్టే కింది స్థాయి నుంచి మొదలుకుంటే, హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు నేను కొట్లాడాను అసలు నిందితుల కొరకు అని చెప్పి. ఈ పుట్టమధును సరి అయిన విధంగా ఎంక్వైరీ చేసినట్లేదుంటే, చట్టపరంగా చేసినట్లేదుంటే, ఆయనే చాలా మంది పేర్లు చెప్తుంటాడు. నేను ఎప్పుడు కూడా గౌరవనీయ టీవీ వాళ్ళ ముందర కూడా పుట్టమధు భార్య అని అనుయాయులు పెద్ద పెద్ద తలకాయలు కలిసి నా కొడుకును కోడలు చంపారని చెప్పుకుంటే వచ్చాను. ఆ పెద్ద తలకాయలు ఎవరో పుట్టమదే చెప్తుంటాడు, లేదా కింది స్థాయి కిరాయి గుండాలని చెప్తారు. నాకు న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ మరి సుప్రీంకోర్టు జడ్జి గారు మా దీనస్థితిని, ధర్మాన్ని చూచి, విని, చదివి సుప్రీంకోర్టు జడ్జి ద్వారా సిబిఐ గారికి ఈ కేసు అప్పగించడం జరిగింది. 12/8/2025 మేము 13 నాడు పేపర్లు చూసాము. చాలా సంతోషపడ్డాము. సుప్రీంకోర్టు న్యాయవాదులు అందరికీ, సుప్రీంకోర్టు జడ్జి గారికి నేను నా కుటుంబం తరపున ధన్యవాదాలు అంటే శిరస్సు వంచి నమస్కారం చేసి చెప్తున్నాను. మాకు ఆ రకంగా న్యాయం జరిగింది. దాని సిబిఐ వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. కానీ ఆ రోజు కింది స్థాయి ఉద్యోగాలను జరగలేదు కాబట్టి అంత స్థాయి వరకు నా న్యాయవాదుల ద్వారా పోయినాను.
కనుక దయచేసి అసలు నిందితులను, అసలు దోషులను, అసలు కుట్రదారులను, హత్యకు ప్రేరేపించిన వారును, పెట్టుబడి పెట్టిన వారు, ఆ పెట్టుబడి ఏదో 2 కోట్ల రూపాయల పెట్టుబడి రాసినారట. ఆ రోజు పేపర్ రాసింది. ఈ 2 కోట్లు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి ఎంతమందికి పంచారనే విషయాలు ఏతున్నాయో ఇవన్నీ కూడా సిబిఐ ద్వారా బయటకు వస్తాయని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసాన్ని చెప్తున్నాను. అంతేకాకుండా కూడా ఈ సిబిఐలు కూడా ఎవరు చేయబెట్టకుండా కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సిబిఐకి చేతులెత్తి మళ్ళొకసారి నమస్కారం చేస్తున్నాను. వారి ద్వారానే నా కొడుకు కోడలు వాళ్ళు ఎవరు రారు, కానీ పైనున్న వారి ఆత్మకు శాంతి చేకూరనే బాధతోటి ఇంతవరకు కొట్లాడడం జరుగుతుంది. నాకు న్యాయం జరుగుతుంది నమ్మకం కూడా నాకుంది. కనుక కేంద్ర ప్రభుత్వానికి మరియు వచ్చిన సిబిఐకి, సుప్రీంకోర్టు జడ్జి గారికి, మరి నా కొరకై వాదించినటువంటి నా సమస్త అడ్వకేట్లకు చేతులెత్తి శిరస్సు వంచి నా కుటుంబ సభ నుంచి నేను నమస్కారాలు చేస్తున్నాను. ముందర కూడా న్యాయం జరగాలని చూస్తున్నాను. ఈ న్యాయం జరగకుండా ఎవరన్నా అడ్డుకుంటుంటే కూడా దాని కొరకు ఎట్లా ప్రయత్నం చేయాలో అట్లా ప్రయత్నం ఆ పెద్దల ద్వారా పోతా అని చెప్పి కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను.